పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వినియోగించిన పరిస్థితి ఉంది. అయితే ఈ చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి 6 టేబుల్స్ లో 3 రౌండ్లు అయితే ఓటింగ్ నిర్వహిస్తున్నారు. అయితే ఈ ఓటింగ్ ప్రక్రియకు సంబంధించి దాదాపు ఇప్పటికే 166 సీసీ కెమెరాలను అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే మొత్తం ఓట్లు లెక్కల ప్రక్రియ మొత్తం అట్లా సీసీ కెమెరా పర్యవేక్షణలో అయితే చేస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అదే విధంగా మనం ఒకసారి పార్లమెంట్ పరిధిలో తీసుకున్నట్లయితే తిరుపతి పార్లమెంట్ కి సంబంధించి గరిష్టంగా 23 మంది అభ్యర్థి ఇక్కడ బరిలో నిలిచి పోటీ చేస్తున్న పరిస్థితి పోటీలో ఉన్న పరిస్థితి అయితే ఉంది. తిరుపతి అసెంబ్లీ స్థానానికి 46 మంది, చంద్రగిరికి 24 మంది, శ్రీకాళహస్తికి 15 మంది, సత్యవేడికి 15 మంది, ఏదైతే సూలూరుపేటకి సంబంధించి 14 మంది, గూడూరుకు సంబంధించి 14 మంది, వెంకటగిరికి 10 మంది అభ్యర్థులు కూడా ఆ బరిలో ఉన్న పరిస్థితి కూడా మనం కనిపిస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. ఏదో చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అయితే ఓటు వినియోగించుకున్న వారి సంఖ్య కూడా 6 లక్షల ఓట్లు పోలైనటువంటి పురుషుల శాతం 6,90,96,067 మంది ఓట్లు వినియోగించుకున్నారు. అదే స్త్రీలు 7,25,790 మంది ఓట్లు వినియోగించుకున్న ఆ పరిస్థితి కూడా అయితే ఉంది. అయితే మొత్తం మీద ఏదైతే కొద్దిసేపట్లో జరగనున్న ఎన్నికలకు ప్రక్రియకు సంబంధించి కూడా సరే అన్ని ఏర్పాట్లు కూడా సరే ఇప్పటికే అధికారులు పూర్తి చేసిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఆ అబ్జర్వర్ ఆధ్వర్యంలో అయితే 4 వ్యక్తుల ఆధ్వర్యంలో అదేవిధంగా పార్టీ సంబంధించిన అభ్యర్థులు ఆధ్వర్యంలో ఏదైతే ఈవీఎం సెంటర్ ను ఓపెన్ చేస్తారు. అక్కడ నేరుగా అక్కడి నుంచి కౌంటింగ్ కేంద్రాన్ని కూడా ఈవీఎం తరలించే పరిస్థితి అయితే ఉంది. మొదటిగా ఏదైతే ఆ పోస్టల్ బ్యాలెట్ సంబంధించినటువంటి ఓట్లు అరగంట పాటు ప్రక్రియ సాగుతుంది. 8:30కి ఏదైతే ఈవీఎం ప్యాడ్లు కూడా లెక్కించే పరిస్థితి అయితే కూడా ఉంది. ఇప్పటికే అభ్యర్థులందరూ కూడా సరే కౌంటింగ్ కేంద్రం వద్దకు చేరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ప్రధాన పార్టీలకు సంబంధించిన ఏజెంట్లు అందరూ కూడా సరే వస్తున్న పరిస్థితి కూడా మనము అయితే చూడొచ్చు. ఏదైతే అటు తిరుపతి జిల్లాతో పాటు అటు చిత్తూరు జిల్లాలో కూడా సరే అక్కడ ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాలు ఏదైతే కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా సరే అక్కడ అభ్యర్థులందరినీ కూడా అలో చేస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ప్రధాన పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా ఇప్పటికే అభ్యర్థులందరూ కౌంటింగ్ కేంద్రాలకు చేరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్ గా చూసుకుంటే జిల్లాలో 140% అమల్లో ఉంది, 38 అమల్లో ఉంది. అయితే పోలింగ్ కేంద్రాల వద్ద గానీ బయట గానీ ఏదైనా అల్లరి సృష్టించాలంటే మాత్రం కఠిన చర్యలు తాటకిస్తాం అంటూ కూడా సరే ఆ తిరుపతి జిల్లా ఎస్పీ చెప్తున్న పరిస్థితి కూడా ప్రస్తుతం తిరుపతిలో కనిపిస్తుంది. ఓకే గిరినాథ్, మరి ఈ యొక్క కౌంటింగ్ కేంద్రాలు ఎన్ని ఏర్పాటు చేశారు, దాంతో పాటు అక్కడ ఉన్నటువంటి నిబంధనలు ఏంటి? రైట్, ఏదైతే 7 అసెంబ్లీ స్థానానికి ఒక పార్లమెంట్ సంబంధించి తిరుపతి పద్మ మహిళా యూనివర్సిటీ కేంద్రం వద్ద కౌంటర్లు ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కూడా ఉంది. ఏదైతే దాదాపు 8 గంటల ప్రాంతంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించే ప్రక్రియ నుంచి దాదాపు సాయంత్రం 8 గంటల వరకు కూడా సరే ఇక్కడ కౌంటింగ్ జరిగే ప్రక్రియ అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించి కూడా సరే ఔటర్ కార్నర్, ఇన్నర్ కార్నర్ లో దాదాపు 25 చెక్ పోస్టులు ఏర్పాటు చేసిన పరిస్థితి. దీనికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా 2,800 మంది పోలీసు బలగాలను కూడా సరే మోహరించిన పరిస్థితి అయితే ఉంది. అంటే కౌంటింగ్ లోపల గానీ బయట గానీ అదే విధంగా జిల్లాలో ఎక్కడ గానీ సరే అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకున్న పరిస్థితి అయితే కానీ నిన్న అర్ధరాత్రి నుంచి కూడా సరే ప్రధానంగా తిరుపతి జిల్లాకు సంబంధించి ఆ టోల్ ప్లాజా వద్ద దాదాపు టోల్ ప్లాజా వద్ద భారీ ఎత్తున వాహనాలు తనిఖీ చేస్తున్న పరిస్థితి కూడా నిర్వహించిన పరిస్థితి అయితే ఇప్పుడు కూడా సరే ప్రధాన పార్టీలకు సంబంధించిన బయట వ్యక్తులు ఎవరైనా లోపలికి వచ్చారా అంటూ కూడా సరే అనుమానం ఉన్న వ్యక్తుల్ని ఆరా తీస్తున్న పరిస్థితి కూడా ప్రస్తుతం ఉంది. అదేవిధంగా పాసులు లేని వ్యక్తులను కూడా ఎవరిని అట్లా కనీసం 2 కిలోమీటర్లు ఆ బయట నుంచి ఏదైతే రెడ్ జోన్ గా 2 కిలోమీటర్లు ప్రకటించారో ఆ రెడ్ జోన్ వెలుపలే ఏదైతే ఏజెంట్లకు సంబంధించి అయితే రూట్ 1 అభ్యర్థులకు సంబంధించి రూట్ 2 లో పాసులు చెక్ చేసిన అనంతరం కూడా వాళ్ళని పంపిస్తున్న పరిస్థితి కూడా ప్రస్తుతం తిరుపతి మహిళా యూనివర్సిటీ స్ట్రాంగ్ రూమ్ వద్దండి. ఓకే గిరినాథ్, మరి ఎలక్షన్ టైంలో అయితే అక్కడక్కడ చెదురుమదురు ఘటనల మధ్య ఎలక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది. మరి దీనికి సంబంధించి ఇప్పుడు తుది దశకు వచ్చాం. ఇది కౌంటింగ్ డే. ఈరోజు అల్లర్లు కూడా కొనసాగే అవకాశం కూడా కనిపిస్తాం. మరి ఎక్కడెక్కడ తిరుపతికి సంబంధించినటువంటి విషయానికి వస్తే ఎక్కడెక్కడ చెదురుమదురు ఘటనలు అయ్యే అవకాశం ఉన్నట్టుగా కూడా అధికారులు గుర్తించారు. దాంతో పాటు అక్కడ ఎలాంటి బందోబస్తు ఏర్పాటు చేశారు? అయితే మనం చూసుకున్నట్టే ఏదైతే నామినేషన్ ప్రక్రియ మొదలైనప్పటి నుంచి కూడా సరే తిరుపతి జిల్లాలో చెదురుమల్లి గడడం మినహా భారీ స్థాయిలో కూడా అల్లర్లు జరిగిన పరిస్థితి మనం ఆల్రెడీ చూసిన పరిస్థితి అయితే ఏదైతే చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి నామినేషన్ ప్రక్రియ ఏదో నామినేషన్ వేయడానికి వెళ్ళినప్పుడు ఇరుపక్షాల అభ్యర్థులు వద్ద అక్కడైతే రాళ్ల దాడి జరిగిన పరిస్థితి అప్పటి నుంచి కూడా సరే పోలింగ్ రోజున అయితే 13 జరిగిన పోలింగ్ కేంద్రం వద్ద అయితే బ్రాహ్మణ కాలువ కావచ్చు, కూచివారిపల్లి కావచ్చు, అదే విధంగా ఏదైతే చంద్రగిరి నియోజకవర్గం కొన్ని ప్రాంతాలు జరిగిన ఘర్షణలకు
ఏదైతే తీవ్ర స్థాయిలో చేరాయి. దాని తర్వాత 14 కూడా అయితే ఇదే మహిళా యూనివర్సిటీ స్ట్రాంగ్ రూమ్ వద్ద టీడీపీ అభ్యర్థి మీద కొన్ని అల్లరి మొక్కలు దాడి చేసిన సంఘటనతో ఇక్కడ ఏదైతే ఎన్నికల అధికారి సీరియస్ అవ్వడం జరిగింది. ఇక్కడ సిట్ బృందాన్ని ఏర్పాటు చేస్తే సిట్ బృందం అయితే కూడా ఇక్కడ పర్యటించి వాళ్ళ మీద దాదాపు కొన్ని వందల మంది మీద కూడా కేసు నమోదు చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అదే విధంగా ఇవాళ జరిగేటటువంటి ఎన్నికలు కౌంటింగ్ కి సంబంధించి కూడా సరే గత వారం రోజులు కూడా సరే తిరుపతి జిల్లాలో ఎస్పీ ఆదేశాల ఏదైతే దాడి జరిగిందో, అయితే 14 జరిగిన దాడికి సంబంధించి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎస్పీని బదిలీ చేసి కొత్తగా అయితే ఎస్పీని కూడా ఇక్కడ అపాయింట్మెంట్ చేసిన పరిస్థితి. హర్షవర్ధన్ రావు ఎస్పీని ఇక్కడ అపాయింట్ చేయడంతో ఇక్కడ అయితే గత వారం రోజులు మాత్రం పోలీసు అధికారులు అక్కడికి ముందుగానే చేరుకొని సామాన్య వ్యక్తులు కూడా సరే బయట చేసుకుంటున్న పరిస్థితి ప్రస్తుతం జిల్లాలో. ఓకే గిరినాథ్, మరి ఈ యొక్క మరి కౌంటింగ్ సరళికైతే సంబంధించి మరి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో కౌంటింగ్ ఎప్పుడు స్టార్ట్ అయ్యే అవకాశం కనిపిస్తా ఉంది? ఏ పార్టీల మధ్య గట్టి పోటీ నెలకొనే అవకాశం కనిపిస్తా ఉంది? రైట్, ఏదైతే కొద్దిసేపటి క్రితం అయితే 8 గంటలకి ఇక్కడ కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుంది. అంటే దానికంటే ముందు ఏజెంట్లు అయితే ఇప్పటికే అలో చేసిన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ఈవీఎం ఉన్నగా స్ట్రాంగ్ చేరుకొని అబ్జర్వర్లు అభ్యర్థుల ఏదైతే ఉన్నటువంటి స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేసే పరిస్థితి కూడా ఉంది. అయితే అక్కడి నుంచి కూడా సరే పక్కనే ఉండేటువంటి కౌంటింగ్ కేంద్రానికి తరలిస్తారు. కౌంటింగ్ కేంద్రంలో 8 గంటలకి మొదటిగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు మొదలు పెట్టారు. 8:30కి తర్వాత కూడా లెక్కించే పరిస్థితి కూడా ప్రస్తుతం పద్మావతి మహిళా యూనివర్సిటీ ఓట్లు లెక్కింపు కేంద్రం వద్ద ఉంది. ఓకే, థ్యాంక్ యూ గిరినాథ్. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపునకు ఒక్కో రౌండ్కు గరిష్టంగా 2 గంటల 30 నిమిషాల సమయం పడుతుంది. ఈవీఎం ఓట్లకు ఒక్కో రౌండ్కు 20 నుంచి 25 నిమిషాల సమయం పడుతుంది. ఒక్కో రౌండ్లో ఒక్కో టేబుల్పై 500 చొప్పున పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు సంబంధించి ఫామ్ 13A లో అటెస్టెడ్